హలో అండి, మీ పేరు? నా పేరు అన్నపూర్ణ అండి, ఏటూరి అన్నపూర్ణ గారు. నేను 20 సంవత్సరాల నుండి వస్తాను ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ అంటే మహత్యము, పిల్లలు లేని వారికి పిల్లలు కానీ, సంతానము కన్యాదానం లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, అమ్మ అంటే నేను ఉన్నా అన్నట్టు ఉంటుంది. అమ్మ ఇంతమందిలో ఇంత ఆర్మీ వాళ్ళతో గెలిచి ఇక్కడ ఆమె స్వయాన ఒక మహిళ ఈ శక్తిగా ఉండి ఆ శక్తి పరురాలే ఈరోజు నాగమాత టెంపుల్ అన్నట్టు. ఆమె ఎంత శక్తి అంటే చెప్పలేనంత, మాటల్లో చెప్పలేనంత శక్తి ఆమె. ఇక్కడ అమ్మ అది ఇప్పుడు మనకి నార్మల్‌గా అందరూ పాలు పోస్తారు కదా పుట్టలో. అది ఎందుకని అది రీజన్ పాలు పోసే పుట్టాలంటే ఈరోజు గరుడు నాగులు 2 పుట్టినరోజు కాబట్టి వాళ్ళకు ఒక్కొక్క డ్రాప్ వేసి వాళ్ళని మనం పుట్టగానే తేనెనో ఏదో పిల్లలకి నాకిపిస్తాం కదా. ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఒక్కొక్క డ్రాప్ వాళ్ళ మీద పడేటట్టుగా వేయాలి. కానీ అందరూ ఎలాగంటే అలాగా వేసారు. పాలు పొయ్యడం పుట్టగానే మనం తేనెనో ఏదో పిల్లలకి ఎట్లా నాకిపిస్తాం అదే విధంగా తల్లికి కూడా నాగదేవత కూడా అదే. ఈరోజు గరుడు నాగులు ఇద్దరు అన్నా చెల్లెల బంధం అనేదే నాగులమ్మ. అవన్నీ గుడ్లు అవన్నీ వేయరు, కానీ సమాజంగా వాళ్ళకి తెలియక వేస్తారు. అవన్నీ తెలిసిన వాళ్ళైతే గుడ్లు అవన్నీ వేయరు. ఓన్లీ పాలు పోసి ఈరోజు ఉప్పు లేని సప్పిడి అన్నము తిని కూడా ఆమెకి ఈరోజు చెయ్యాలి. ఎందుకంటే మనము మానవత్వంగా మనం ఎట్లనో నాగులమ్మ కూడా అట్లనే జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఈరోజు గరుడునికి నాగులకి ఇద్దరికి జన్మనిచ్చిన తల్లి రోజు కాబట్టి అందుకే అలాగ ఉంది. ఇది ఈ గుడికి ఉన్న ప్రత్యేకత చాలా. నేను 20 ఏళ్ళ నుంచి వస్తాను, కానీ చాలా ప్రత్యేకత ఉంది ఈ గుడికి. అంతకంటే ముందు నుంచే ఉంది, 40-50 సంవత్సరాల నుంచే ఉంది. ఆర్మీ వాళ్ళతో పోరాడి మరీ అమ్మ సాధించుకుంది ఒక్క శక్తిగానే. అమ్మ కనిపిస్తుంది మాకు, అమ్మ పిలుస్తుంది, మాకు పిలిస్తే వస్తుంది మాకు అమ్మవారు. నాకు అమ్మవారు కూడా ఒంటి మీదకి వస్తుంది. ఇందులోకి వచ్చినాక ఒక 15 ఏళ్ళ నుంచి వస్తుంది. చాలా మొక్కులమ్మ. పిల్లలు లేని వాళ్ళకైతే ఎంబడే ఒక 2 వారాలు తిరిగి ముడుపు కట్టారంటే పిల్లలు తొట్టలో కట్టేస్తుంది. వాళ్ళకి కన్యాదానం లేని వాళ్ళు అమ్మ అని వస్తే నేను ఉన్న అమ్మ అని ఎంబడే వస్తుంది మన వెనకాల. కానీ అమ్మ ఏ రోజు కూడా లేట్ చేయలేదమ్మా. అడిగింది మన వెనకాలే ఉంటుంది. నాగదేవత అంటే అంత ప్రతిష్టమైన నాగదేవత. Download uBlood app, uBlood for the new blood.